ఏమ్మా రా రా కూర్చో కూర్చో. ఏంటమ్మా మీ గ్రూప్ లో ఓ దొంగ నోటుంది. మా గ్రూప్ లో దొంగ నోట్లు ముద్రించేవాడు ఎవరు లేరమ్మా. మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు. ద్విలింగా త్రిలింగా ఏకలింగా ఇంకెవరమ్మా? కృష్ణ శాస్త్రి. ఎంత మాట అన్నావు బాలిక? ఆయన మమ్మల్ని కరుకాలంలో ఆదుకున్న కామదాత, ఆయన అన్నదాత. మేమందరం ఘనపాటలు మాత్రమే, కానీ ఆయన లగడబాటి, దగ్గుబాటి, మేఘబాటి, ఉప్పలబాటి, ఓయబాటి. ఓకే, మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి. ఏమిటా పని? యాగం జరుగుతుండగా జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇదేం చలన చిత్రం కాదు, వేదమంత్రం. అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను. స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా. ఎరా అంతే. ఏమిట్రా పుత్రలింగా? పితుహు, ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరీను మనిషికి ఒక స్కాము. మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిట? ఊరి మీ స్కాముల జ్ఞానం మండ. సరే, నలుగురితో పాటే మనమును గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి. పోయి పదండి పదండి. మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా. కానీ ఈ మంత్రాలు ఎప్పుడు ఆపోవడం మాకెలా తెలుస్తుంది? యాగం జరుగుతుండగా ఇక్కడ కొడతాను, వెంటనే ఆపేయాలి. అక్కడ కొడితే మంత్రం ఏంటి, గుండె ఆగిపోతుంది. ఏకలింగా సరేనమ్మా, ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి. ఏమిటి? మనిషికి 2000 ఇస్తాను. ఆహా, అద్భుతం. ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతమా? ఏం జరిగింది? ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి? ఏంటి మేము ఆపుగానే నువ్వు ఆపుతున్నావు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? లీక్ అయిందా? ఏకలింగా మంత్రం ఆపితే పాప 2000 ఇస్తారంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసి. ఆగవయ్యా కృష్ణశాస్త్రి, నీకు మ్యాటర్ తెలుసా? ఆ తెల్ల భామ తొడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2000 ఇస్తుందంట. ఏం జరిగింది పంతులు గారు? ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది. ఈరోజు కృష్ణ శాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం. ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గ క్షమా శివా దాత్రి స్వాహా సదనమోస్తుతే స్వాహా. అవునరా, మంత్రాలు అలా చెప్తావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా, అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను రా. సారీ. హోమం బాగా జరుగుతోంది కదండి? ఏదో జరుగుతుందండి. అక్క చూసావా, 3 నెలల క్రితం పోయిందనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది. కృష్ణ శాస్త్రం మజాక. ఇంతటి పరమనిష్టాగరిష్ఠుడు యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి. ఈ క్రెడిట్ అంతా కృష్ణ శాస్త్రి గారిదే. ఎంత మాట! ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ అంతా మీదే. ఇందులో నాదేముంది కృష్ణ శాస్త్రి గారు? అదేంటండి, నేను కరెంటు దిగినైతే దాంట్లో కరెంటు మీరే, నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే. ఊరుకోడు పంతులు గారు, మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు. అలా అంటారేంటండి? అసలు నీ ఇంటికి రాను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? రావాలి 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 అన్నారు. నేను ఈ యాగం చెయ్యను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? చెయ్యాలి 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 మరి అంతే కదా, క్రెడిట్ మీదే కదా. అన్యాయం. ఐడియా నాది, క్రెడిట్ బంగారాజుదా. ఐడియా మీదే శర్మ గారు, కానీ కృష్ణశాస్త్రి తీసుకొచ్చింది బంగారాజు కాబట్టి క్రెడిట్ అంతా బంగారాజుదే. ఏదో సార్, మీ అభిమానం ఉంటే చాలు. రండి పంతులు గారు, మనం వెళ్ళి యాగం పనులు చూసుకుందాం. శాస్త్రి గారు, అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తానండి. అది నాకు వదిలేసేయండి. ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి 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 ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబాబాని చేస్తాను. జై సాయి. ఆహా, ప్రసాదం గుమ్మగుమ్మలాడుతుంది. ఏ పంతుల్, అరే మన ఏక్తార పార్టీ. वो क्या है पंतुल? ये चक्कर పొంగల్ है. తిను తిను. बहुत अच्छा है. अच्छा है. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాయి. ఓకే.
అయ్యో బాబోయ్, ఇది మనకి అతి త్వరలో పడిపోయేటుంది. ఏ కావు బహుత్ అచ్చా రేతా. ఏంటండి ఇది? అది మీది పొంగల్ అయితే ఇది మాది పొంగల్. అరే త్రిలింగ కొబ్బరికాయలు 101 ఉండాలి. ఒక్కడి దగ్గర మహాపాపం చుట్టుకుంటుంది. సరే గురువు అరే నువ్వు ఎక్కడికి ఇట్లా ఇట్లా ఇట్లా. ఏమిటి తెస్తున్నావు? ఇదా? ఇది ఓ టైప్ అయిన పొంగల్ పిదు. మరి ఆ మాట చెప్పవే ఇటువు. రే తలా కాస్త పెట్టు. ఒక్కడి వేసించావు బాక. అడుగున ఎక్కడో ఉంది. ఇదంతా మాకే సరిపోతుంది. ఇంకా తీసుకురాపో. కాస్త ఇలా తగలే. ఇదిగోరా. ఇప్పుడేగా టిఫిన్లు కుంభాలు మెక్కారు. ఆహా అద్భుతం. షడ్రసోపేతంగా ఉంది. హసనా గారు ఇట్లండి, మీ పొంగల్ మా వాళ్ళకి చాలా నచ్చిందండి. మీది పొంగల్ కూడా బహుత్ అచ్చా. దేంతో చేస్తారు? మేము చక్కెరతో చేస్తాం. మరి మీరు దేంతో చేస్తారు? మాది పొంగల్ పొట్టేలతో చేస్తారు. పొట్టెలతోనా? హౌజీ దాని పేరు హలీం. హలీమా? బిదు అమ్మ, బిదు ఆ పొంగల్ ఎక్కడ? ఇంకా ఎక్కడ పోగలరా? శుభ్రంగా నాకేశారు. అయ్యయ్యో, దాన్ని పొట్టేలతో చేశారంట. దాని పేరు సలీం. హలీం. చూడరా వాడి పరిస్థితి చూడరా. వీడు అమాయకంగా అర్థగిన్నెడు తినేశాడు. రే బయటికి తావరా అక్కడ పోయి నీ పరిస్థితి ఏమిట్రా? నిశ్చదరిద్రుడా. జీర్ణం అయిపోయింది గురువు గారు. జీర్ణమైపోవడం ఏమిట్రా? పోయి విరోచన మాత్రం చూసావు. అది పడేరా త్రాష్టుడా. ఎలాగూ సగం నాకేశాను కదా గురువు గారు. అక్కడ వెంటరా నీ పెద్ద పిల్లలు ఎత్తుకుపోను. అది అది బయటికి పోయి కక్కుంటావు. బయట ఏ బాయ్ బిర్యానీ షురూ అయిందా? అరే ఈ ఇల్లు ఈ జమీన్ కోర్టు మనకి ఇచ్చేసింది. మాలూమ్ రే. ఆళ్ల కన్నా పెద్ద మహల్ కట్టాలా? ఆ నరసింహ నాయుడు దిమాగ్ ఖరాబ్ అయిపోవాలా అంతే. उधर काट सकते हैं। भाग जा रे, पकड़ो पकड़ो। नहीं छोड़ना, पकड़ो। बकरा, अरे बकरा चल गई रे। बकरा पकड़ो। శిష, నేను అర్జెంట్గా వెళ్ళొస్తాను. నాకు ఇది ప్రాబ్లం. వీళ్ళు వచ్చారేంట్రా బాబు? पीटे वो किधर गया? చూద్దాం పదండి. ఈ మేక మనల్ని తగులుకుందేంట్రా? బాబు వీళ్ళు వచ్చేసారా? ఎలా మా ఇంట్లో అడుగు పెట్టి మా మీద కత్తెత్తుతారా మీరు? మీ ఇంట్లో మనుషులు నేడు కూడా మా మీద పట్టడానికి వెళ్ళారు. అలాంటి మా ఇంటికి వస్తారా మీరు? యాగం జరిగే ఇంట్లో మర్డర్ చేయకూడదని వదిలేస్తున్నా. మళ్ళీ ఈ ఇంట్లోకొచ్చారో మీ గోరీలు కడతా. వాళ్ళు మన గోరీలు కట్టం కాదు బాయ్, వాళ్ళకి మనం గోరీలు కట్టాలా? అవును భయ్యా. చూడు భయ్యా, బ్లడ్ కూడా వస్తుంది. కొడితే బ్లడ్ కాక బత్తాయి చూసి వస్తుందా? మంచి టైం చూసి వాళ్ళని మటాష్ చేసే ప్లాన్ కరేంగే. చలో చలో. మన చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నాయని బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఊరికి కాల్వ రావడం వల్ల రైతులకి మంచి రోజులొచ్చాయి. మీరు ఈ యాగం తలపెట్టారు, మన ఊరికి మంచి రోజులు వచ్చాయి. శాస్త్రి గారు, ఇదంతా మా కృష్ణ శాస్త్రి మంత్రబలం అండి. నాదేముందండి? బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ కనిపెట్టినట్టు, కొలంబస్ అమెరికా కనిపెట్టినట్టు బంగారాజు గారు నన్ను కనిపెట్టారు. ఊరుకోండి కృష్ణశాస్త్రి గారు, ఇందులో నా గొప్పతనమే ఉంది. నీ గొప్పతనం లేదని నాకు తెలుసు. నీకంతే తెలుసు. కృష్ణశాస్త్రి గారికి అంతా తెలుసు. నువ్వు కంటిన్యూ. ఆయన లేకుండా నేను లేను, నేను లేకుండా ఈ యాగం లేదు. ఈ యాగం లేకపోతే ఈ ఊరు కాలవే లేదు. ఈ క్రెడిట్ అంతా బంగారాజుదే. మంచి పంతుల్ని తీసుకొచ్చాడు. అయ్యా నమస్కారం. సంపూర్ణ సంప్రోక్షణం గడిచామి. కృష్ణశ్రీ ఇట్రా. ఏంటి గురుగారు? ఈ మంత్రజలంతో ఇల్లంతా శుద్ధి చేసేసేసేయ్. అలాగే. వెళ్ళు. ఈ జలం ఏంటో, ఈ శుద్ధి చేయడం ఏంటో అలా.
అరిచింది చాలు సుమా, ముందు టవల్ కట్టుకోండి. ఏమండోయ్, చూడకూడనవన్నీ చూసేశాను. నేను చూసినట్టు ఎవరికి చెప్పను, మీరు కూడా నేను చూసినట్టు ఎవరికి చెప్పకండి సుమా. ముయ్ నోర్మయ్ వెళ్ళు తలపై ఓకే 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 ఓకే. ఏవండి, ఇది నాకు ఫస్ట్ టైం, నాకేం కాదు కదా. నిన్ను క్యా చీజ్ హై యార్. అరే మావయ్య, ఎంత అందమైన అమ్మాయిని కన్నావయ్యా, డిస్టర్బ్ అయిపోతుంది. ఏంటి గురుగారు అయోమయంగా ఆకాశాన్ని అని చూస్తున్నారు? ఒరే పిలకలేని శాస్త్రి, చందమామని బట్టలు లేకుండా చూశానురా. చందమామ బట్టలు లేకుండా ఉండడం పురాణాలు కూడా లేదు గురుగారు. నువ్వు చెప్పేది పైనున్న చందమామ గురించి, కానీ నేను చెప్పేది నేల పైనున్న చందమామ గురించిరా. అయ్య బాబోయ్, చందమామ వచ్చేసి. అయిపోయింది, జీవితం సంకనాకిపోయింది.